ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న ఆనియన్స్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది త్వరగా వేగాలంటే ఇందులోకి సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి. వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. పచ్చి ధనియాల పౌడర్ కూడా, పసుపు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఇందులోకి వేద్దాం. ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ అవ్వకూడదంటే ఒక 5 minutes స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని మెల్లగా రివర్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా రివర్స్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పెట్టుకోవాలి. మొత్తానికైతే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.